జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. తవైవ కృపయా పునఃసరసిజేన తేనైవ సహ ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజా నిర్మితౌ తదాభిద కృపాభరో గురుమరుత్పురాధీశ్వర త్వమాసు పరిపాహి మాం గురుదయోక్షితరైరీక్షితై. దీని అర్థం ఏమిటంటే, ఓ ప్రభు, నీ అనుగ్రహించే పద్మము నుండి ఉద్భవించిన బ్రహ్మ ఆ పద్మము నుండే భువనత్రయములను సృష్టించి తర్వాత జీవసృష్టి యందు తన దృష్టిని నిలిపాడు. ఓ దయానిధి, గురువాయూర పురాధీశ, నీ దయార్ద్ర దృష్టిని నాపై ప్రసరింపజేసి నన్ను అనుగ్రహించు కృష్ణ అని అర్థం. అయితే పోయిన వారం శ్రీకృష్ణుడి ప్రస్తావన మహాభారతంలో మొదటగా ఏ సందర్భంలో వచ్చింది, శ్రీకృష్ణుడు మొదటగా ధర్మరాజును ఏ సందర్భంలో ప్రశంసించాడు అన్న విషయం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు అంశం ఏమిటంటే, అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించే సమయంలో అతనికి కృష్ణార్జునులు ఎటువంటి సాయం చేశారు అన్న విషయం తెలుసుకుందాం. అసలు సౌనకుడు అనే మహాముని నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్నప్పుడు అక్కడికి రోమహర్షుని కుమారుడైన సూతుడు వస్తాడు. సూతుడు తనను తాను మునులకి పరిచయం చేసుకుంటాడు. తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధాస్తుడునని చెప్పుకుంటాడు. సరేనని అక్కడ ఉన్న మునులు ఒక పుణ్యకథను సూతిని చెప్పమని కోరతారు. సూతుడు వారికి మహాభారతం అనే ఒక కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఇది ఎంత గొప్పదంటే, ఈ మహాభారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులేమో ధర్మశాస్త్రమని, ఆత్మజ్ఞానులేమో వేదాంతమని, నీతి కోవిదులేమో నీతిశాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని ఎవరికి తోచిన విధంగా వారు సెలవిచ్చారు. యద్భావం తద్భవతి అన్నారు కదా. అలా ఈ భారతాన్ని వ్యాసమహర్షి జనమేజయుడికి వినిపించగా అక్కడే ఉన్న సూతుడు దాన్ని విని సౌనకాది మునులకు బోధించాడట. ఈ మహాభారతాన్ని చెప్పడానికి దేవలోకంలో నారదుడిని, పితృలోకంలో దేవలుడిని, అలానే గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి సుఖమహర్షిని నియమించడం జరిగింది. మరి సూతుడు భారతం అంతా చెప్పిన తర్వాత చివరగా ఇలా అంటాడు: ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భర్తర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్. అంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన విషయాలన్నీ భారతంలో ఉన్నాయి. భారతంలో ఉండేది లోకంలో అంతటా ఉంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్తాడు. అంటే ఈ విధంగా భారతం మనకి ప్రాచుర్యంలోకి వచ్చిందన్నమాట. సరే, మనం కథలోకి వెళ్ళినట్లయితే, పంచపాండవులు పాంచాలపుత్రికైన ద్రౌపదిని భార్యగా పొందిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రని కూడా వివాహం ఆడతాడు. అయితే సుభద్రార్జునులకు అభిమన్యుడు జన్మిస్తాడని మనకు తెలుసు కదా. అలాగే ద్రౌపది కూడా పంచపాండవుల వలన 5 ఉపపాండవులకు జన్మనిస్తుంది. ఆ 5 ఎవరంటే, ద్రౌపదికి ధర్మరాజు వలన ప్రతివిందుడు అనేవాడు జన్మిస్తాడు. భీముని వలన శృతసోముడు జన్మిస్తాడు. అర్జునుని వలన శృతకీర్తి జన్మించాడు. మరి
నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శృతసేనుడు అనే 5 కొడుకులు పుడతారు. పాండవులు సాటిలేని సద్గుణాలతో ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకుంటూ భోగ విలాసాలతో సుఖంగా ఉంటున్న సమయంలో ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా అంటాడు: కృష్ణ, నీవు నేను అందమైన మనోహరమైన కొండ చర్యలు అడవుల్లో వేటాడుతూ యమునా నది మడుగు ఎత్తైన అలల మీద చల్లటి గాలులు వీచే ప్రదేశాల మధ్య ఈ వేసవి రోజులు గడుపుదామా అని అనగానే కృష్ణుడు సరేనని స్నేహితులతో, మంత్రులతో, సేవకులతో వెళ్ళి ఇష్టమైన చోట్ల విహరిస్తూ ఖాండవనానికి దగ్గరగా ఒక చలువరాతి అరుగు మీద కూర్చుని చల్లటి గాలికి సేదతీరుతూ ఎంతో హాయిగా ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో కృష్ణార్జునుల దగ్గరికి అగ్నిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ విధంగా అంటాడు: నేను అమితంగా భోజనం చేసేవాడిని, నాకు మిక్కిలి ఆకలిగా ఉన్నది. అంటే నీకు ఏ భోజనం ఇష్టమో దాన్నే పెడతాము, అడుగుము అని కృష్ణార్జునులు అంటారు. దానికి ఆ అగ్నిదేవుడు, నాకు ఆహారం ఆ దేవేంద్రుని ఖాండవ వనం, ఇదివరకు దీన్ని కాల్చడానికి నేను పూనుకున్నాను, అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు తక్షకుడు ఆ వనంలో ఉండటమే దానికి కారణం. ఇంకా ఇంద్రుడు భయంకరమైన 100 మేఘాలను పంపాడు, అవి నన్ను తరిమేశాయి. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అంటాడు. అయితే అర్జునుడు అగ్నిదేవునితో, అయ్యా, నీకు ఖాండవనాన్ని దహించాలన్న కోరిక అసలు ఎందుకు కలిగింది అని అడుగుతాడు. అందుకు అగ్నిదేవుడు అర్జునునితో, శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్రయాగం చేయడానికి సంకల్పిస్తాడు. అంత దీర్ఘకాలం జరపడానికి ఏ ఋత్విక్కుడు ఒప్పుకోడు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. అప్పుడు, దేవా, నేను 100 సంవత్సరాల కాలం సంకల్పించిన సత్రయాగానికి నువ్వే ఋత్వికుగా ఉండాలి అని కోరుకుంటాడు. అందుకు ఈశ్వరుడు, శ్వేతకి యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది, అందుకని దుర్వాసుణ్ణి ఆజ్ఞకునిగా నియమిస్తున్నాను. నీవు 100 సంవత్సరాలు ఎడతగని నేతి ధారతో యజ్ఞం చేసి అగ్నిదేవుని తృప్తిపరచు అని చెప్పి ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు. ఆ ప్రకారంగా శ్వేతకి 100 సంవత్సరాలు నిరాఘాటంగా జరిగిన సత్రయాగంలో నెయ్యి త్రాగడం వలన నాకు అజీర్తి వ్యాధి వచ్చింది. ఖాండవనంలో ఉన్న ఔషధులను దహిస్తే గాని ఈ వ్యాధి తగ్గదు, అందుకని ఖాండవనాన్ని దహించాలని అనుకుంటున్నాను అని కృష్ణార్జునులకి చెప్తాడు అగ్నిదేవుడు. అందువల్ల మీరు మహాబలవంతులు, మీ బలం చేత ఆ మేఘాలను తరిమికొట్టి నాకు ఈ ఖాండవనాన్ని భుజించే అవకాశాన్ని ఇవ్వండి అని అడగ్గా అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, నీకు నేను సహాయం చేయాలంటే మాకు ఆయుధాలు కావాలి, నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు అన్నాడు. అగ్నిదేవుడు సరేనని, అర్జున, నీకు ఆ చింత వలదు, నీకు కావలసిన ఆయుధాలను నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా వరుణదేవుణ్ణి ప్రార్థించి అతనికి చంద్రుడు ఇచ్చిన ధనుర్బాణాలను, ఒక అమోఘమైన రథాన్ని అర్జునుడికి ఇస్తాడు. అలాగే వరుణుడిని చక్రాన్ని, గదను శ్రీకృష్ణునికి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. అలానే వరుణుడు దివ్యమైన గాంధీవం అనే ధనుస్సుని అర్జునునికి, సుదర్శన చక్రాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణ భగవానికి ఇస్తాడు. ఆ ఆయుధాలను పొంది కృష్ణార్జునులు అగ్నిదేవుడితో, ఇక నన్ను ఎవరూ ఆపలేరు, సంకోచించవద్దు, ఖాండవనాన్ని దహించడానికి ఇంక ప్రారంభించు అని అంటారు. ఇక అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించడం ప్రారంభిస్తాడు. అయితే మళ్ళీ ఇంద్రుడు అర్జును మీద, శ్రీకృష్ణుని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించి యుద్ధం చేస్తాడు. కృష్ణుడు, అర్జునుడు దేవేంద్రుడితో భీకరంగా యుద్ధం చేస్తారు. అప్పుడు ఒక అశరీరవాణి ఇంద్రుడితో ఇలా అంటుంది: పరమములైన తొల్లిటి నరనారాయణులు కృష్ణనామంబులన్ ఉర్వరనుదయించిరి, నీక ఇరువుర పేర్మియను వింతయే దివిజేంద్ర. అంటే పరమములైన నరనారాయణులు కృష్ణులనే పేర ఈ భూమి మీద జన్మించారు. ఆ ఇద్దరి గొప్పతనం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా ఏమిటి? ఇక్కడ అర్జునుడిని కూడా కృష్ణ అనే పిలుస్తారు. అలగులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవ కౌరవాన్వయంబులు వెలిగించుచున్న నృపభూజ్యులు
వీరల నీకు నోర్వగా నలవియే వీరు తొల్లియు సురాసుర యుద్ధము నాడు దైత్యులన్ వెలయగా ఓర్చియున్న రణవీరులు కావుట మున్నెరుంగవే. కృష్ణార్జులు మహాత్ములు, వారిని ఓడించడం నీకు సాధ్యం కాదు. కాబట్టి కౌరవ యాదవ వంశాలను వారు ఉద్ధరించడానికి జన్మించిన మహానుభావులు అని అంటుంది ఆ అశరీరవాణి. అప్పుడు కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాములు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. ఖాండవనం నుంచి ఇంద్రుడి మిత్రుడైన తక్షకుడు, అతని భార్య, కొడుకు అశ్వసేనుడు బతికి బయటపడ్డారు. అలాగే గయుడు అర్జున్ని శరణుజొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇంకా అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించే ముందు మందపారుడైన మహాముని తన కుమారులను రక్షించమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరిస్తాడు. ఈ విధంగా అగ్నిదేవుడు కృష్ణార్జునుల సహాయంతో నిర్విఘ్నంగా ఖాండవనాన్ని దహించి తన రోగాన్ని పోగొట్టుకుంటాడు. అగ్నిదేవుడు కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం మొదలైన దివ్యాస్త్రాలను ఇస్తాడు. అసలు మహాభారతాన్ని 3 ముక్కల్లో చెప్పాలంటే, వాసుదేవస్య మహాత్మానం పాండవానాంచ సత్యత దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం అని చెప్పవచ్చు. అంటే శ్రీకృష్ణుని మహత్యం, పాండవుల సత్యసంధత, ధృతరాష్ట్ర పుత్రుల దుష్కృత్యాలు అన్నీ కలిపే మహాభారతం అంతే. అంటే భారతంలో ఈ 3 ఏదో ఒకటి ఎప్పుడు ప్రకటితమవుతూనే ఉంటుంది. అలా ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని సహాయంతో అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించి వేశాడు. ఈ సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని గొప్పదనం, కృష్ణనామం యొక్క మహత్యం గురించి ఈ శ్లోకంలో చెప్పుకుందాం. సర్వేషామేవ యజ్ఞానాం లక్షాని చ వ్రతాని చ తీర్థస్నానాని సర్వాణి తపాంస్య నశనాని చ వేదపాఠ సహస్రాణి ప్రదక్షిణ్యం భువశ్శతం కృష్ణనామ జపస్యాస్య కలాం నార్హంతి షోడశీం అని అన్నారు. అంటే లక్షల కొలది యజ్ఞాలు, వ్రతాలు, తీర్థ స్నానాలు, తపస్సులు, ఉపవాసాలు, వేద పఠనాలు, భూప్రదక్షిణలు కూడా కృష్ణనామం జపం యొక్క 16వ వంతు ఫలితాన్ని కూడా ఇవ్వజాలవు అని అర్థం. ఆహా, జై శ్రీకృష్ణ. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేసమాత్రమేనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.